Hello friends, welcome back to our channel. Let's talk sense. 1958లో 1 రూపీకి ఉన్న వాల్యూ 2020లో 100 రూపీస్కి ఉంది. అంటే 1958లో 1 రూపీకి వచ్చే వస్తువులు 2020లో 100 రూపీస్కి వస్తున్నాయి. ప్రతి సంవత్సరం మనం కొనుక్కుండే వస్తువుల యొక్క ప్రైస్ పెరగడంతో మన దగ్గర ఉన్న డబ్బు యొక్క వాల్యూ పడిపోతుంది. దీన్నే మనం ఎకనామిక్స్ భాషలో ఇన్ఫ్లేషన్ అని అంటాం. మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ రేట్ 3 to 4% ఉంది. అంటే ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న డబ్బు వాల్యూ 3 to 4% పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్ 100 రూపీస్కి నెక్స్ట్ ఇయర్ 96 రూపీస్కి ఒకే వాల్యూ ఉంటుంది. అందుకే మనం మన డబ్బుని జాగ్రత్తగా పరుపు కిందో లేదా ఇంట్లోని లాకర్లో పెట్టుకుంటే మనమే నష్టపోతాం. ఇలా నష్టపడకుండా ఉండేందుకు చాలామంది వాళ్ళ డబ్బుల్ని చాలా చోట్ల ఇన్వెస్ట్ చేస్తారు. మేజర్గా ఈ ఇన్వెస్ట్మెంట్ 5 ప్లేసెస్లో చేస్తారు. అవి సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, ప్రాపర్టీ ఆర్ రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ స్టాక్ మార్కెట్. సేవింగ్స్ అకౌంట్లో మనం మన డబ్బును ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి ఇయర్ మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు మీద 4 to 5% ఇంట్రెస్ట్ని మనం తిరిగి పొందొచ్చు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో అలా ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ 6 months, 8 months, 1 year లేదా 2 years దాకా మనం ఆ డబ్బుని తిరిగి తీసుకోలేము. అంతవరకు అది ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లోనే ఉంటుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత మనం మన డబ్బుని తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్తో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక ఇల్లు లేదా కొంచెం ల్యాండ్నో కొనడం. గోల్డ్లో డబ్బుని ఇన్వెస్ట్ చేయడం అంటే గోల్డ్ కొనడం. అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే స్టాక్స్ కొనడం. ఇలా డబ్బుల్ని చాలామంది చాలా చోట్ల ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మనం మన డబ్బుల్ని ఎప్పుడు ఒకే చోట ఇన్వెస్ట్ చేయకూడదు. డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలి. దీన్నే మనం డైవర్సిఫికేషన్ అని అంటాం. ఇలా ఎందుకు చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ దగ్గర ఉన్న డబ్బునంతా గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం గోల్డ్ రేట్స్ పడిపోతుంటాయి. ఇలా గోల్డ్ రేట్స్ పడిపోవడం వల్ల మీరే నష్టపోతారు. అదే మనం డిఫరెంట్ ప్లేసెస్లో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ఉంటే గోల్డ్ రేట్స్ పడిపోయినప్పటికీ మనం అంతగా నష్టపోము. అందుకే మనం మన డబ్బుని ఎప్పుడూ ఒకే చోట ఇన్వెస్ట్ చేయకూడదు. చాలామందికి డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలో పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. అందుకే ఈ గ్యాప్ని ఫిల్ చేసేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. దీన్నే మనం మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. ఇండియాలో ఇలాంటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఎస్బీఐ ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీకి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మనకు ఒక ఫండ్ మేనేజర్ని అపాయింట్ చేస్తుంది. ఈ ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడెక్కడ ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ అంటే లాభాలు బాగా వస్తాయో అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు. మనకు వచ్చిన రిటర్న్స్లో కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కంపెనీ యొక్క ఎక్స్పెన్స్ రేషియోని కంపెనీ తీసుకొని మిగతాదంతా మనకు తిరిగి ఇచ్చేస్తుంది. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫీజ్. కంపెనీ మన కోసం వర్క్ చేసినందుకు ఫీజ్గా ఛార్జ్ చేసేదే ఎక్స్పెన్స్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ మన కోసం 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 200 రూపీస్ని ఫీజ్ అంటే ఎక్స్పెన్స్ రేషియోగా తీసుకుంటుంది. ఈ ఎక్స్పెన్స్ రేషియో వేరే కంపెనీలకు వేరేలాగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా 3 టైప్స్ ఉంటాయి. అవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ముందుగా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని మనం స్టాక్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటాము. పేరుకు తగ్గట్టుగానే ఈ మ్యూచువల్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే మన డబ్బుని చాలా మటుకు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే
డిఫరెంట్ కంపెనీస్ యొక్క స్టాక్స్ని కొని మన డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది అండ్ మనకు రిటర్న్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఒక కంపెనీ యొక్క స్టాక్ వాల్యూ మార్కెట్లోని డిమాండ్ని బట్టి ఉంటుంది. ఆ డిమాండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం డిసైడ్ చేయలేము. అందుకే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్కీ. ఈక్విటీ ఫండ్స్ ఫర్దర్గా ఇంకా చాలా రకాలు ఉన్నాయి, కానీ మనం ఈరోజు ఈ వీడియోలో 3 టైప్స్ గురించి మాట్లాడుకుందాం. అవి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో మన మొత్తం డబ్బుని పెద్ద కంపెనీ యొక్క స్టాక్స్ని కొనడానికి ఇన్వెస్ట్ చేస్తారు. పెద్ద కంపెనీ యొక్క స్టాక్స్ కొనడంతో వీటి స్టాక్ వాల్యూ సాధారణంగా పడిపోదు. ఎందుకంటే వీటికి మార్కెట్లో డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువగానే వస్తాయి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, కోటక్ బ్లూ చిప్ ఫండ్, ఇలా ఎన్నో ఉన్నాయి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైతే పెద్ద కంపెనీ యొక్క స్టాక్స్ కొని మన డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారో, అలాగే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో చిన్న కంపెనీ యొక్క స్టాక్ను కొని మన డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనకు చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే చిన్న కంపెనీ కావడంతో మార్కెట్లో ఆ కంపెనీ యొక్క స్టాక్ వాల్యూ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి ఒక ఎగ్జాంపుల్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మరీ పెద్ద కంపెనీస్లో కాకుండా, మరీ చిన్న కంపెనీస్ కాకుండా మధ్యలో ఉన్న కంపెనీస్లో మన డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి ఒక ఎగ్జాంపుల్. మనం ఏ మ్యూచువల్ ఫండ్లో అయినా డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో, మనం ఆ మ్యూచువల్ ఫండ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్, ఇవన్నీ చూశాక ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. డెట్ మ్యూచువల్ ఫండ్లో మన డబ్బుల్ని కార్పొరేట్ బాండ్స్ లేదా గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. బాండ్స్ అంటే మనం ఒకరికి అప్పు ఇవ్వడం. గవర్నమెంట్ బడ్జెట్ని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. ఆ డబ్బు లేనందుకు వాళ్ళు ప్రజల దగ్గర నుంచి అప్పుగా డబ్బును తీసుకుంటారు. దీన్నే బాండ్ అని అంటాము. గవర్నమెంట్ అప్పు తీసుకుంటే గవర్నమెంట్ బాండ్, అండ్ ఏదైనా ప్రైవేట్ కంపెనీ అప్పు తీసుకుంటే అది కార్పొరేట్ బాండ్. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ మన దగ్గర అప్పు తీసుకున్నందుకు ఎప్పటికైనా డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే రిటర్న్స్ తక్కువగా వస్తాయి. టాటా మ్యూచువల్ ఫండ్ డెట్ మ్యూచువల్ ఫండ్కి ఒక ఎగ్జాంపుల్. మన డబ్బులో కొంచెం స్టాక్స్లో మరి కొంచెం బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, బ్యాలెన్స్ హైబ్రిడ్ ఫండ్, ఇలా చాలా ఉంటాయి. కానీ వీటి మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లో మనం ఇచ్చిన డబ్బుల్లో 65% స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ 35% బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే అగ్రెసివ్ హైబ్రిడ్ డెట్ ఫండ్స్లో అయితే 65% బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ 35% స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా పర్సంటేజ్లో తేడా ఉంటుంది, కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి ఒక ఎగ్జాంపుల్. దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై.